శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు గరుడ పురాణంలోని మరొక విషయాన్ని తెలుసుకుందాం. మృత్యువేళ ఆ తరువాత చేసేటువంటి కర్మలు, యమదర్శనం ఏ విధంగా జరుగుతుంది, యాతనల స్వరూపం ఏ విధంగా ఉంటుంది, ఆ పిండాల యొక్క ప్రయోజనం ఏంటి, శవదాహ విధి ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుందాం. హే భగవాన్, మృత్యువాసన్నమైనప్పుడు వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని ఉంది, కరుణించండి అని ప్రార్థించిన గరుడితో విష్ణువు ఇలా అంటున్నాడు. జీవాత్మ తన కర్మ భోగ కారణ వశాన తన వర్తమాన శరీరాన్ని విడిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని పేడతో బాగా అలికిన భూమిపై తిలలను, కుశాసనాన్ని పరచి దానిపై పరుండబెట్టాలి. నోటిలో బంగారాన్ని పెట్టి సమీపంలో తులసి మొక్కను, శాలగ్రామ శిలను తెచ్చిపెట్టాలి. ఆ వ్యక్తి మృత్యువును వీలైనంత వరకు ముక్తిదాయకం చేయడానికి ఒక పద్ధతిలో సూక్తాలను పఠించాలి. తరువాత చిన్న చిన్న బంగారు రేకులను మరణించిన ప్రాణి ముఖంపై, ముక్కు, ఇరుకన్నాలలో, కన్నులపై, చెవులపై, లింగంపై అంటించాలి. 2 చేతులలోనూ కంఠం భాగం పైన తులసీ దళాలను ఉంచాలి. శవాన్ని 2 వస్త్రాలతో చుట్టి కుంకుమతో, అక్షతలతో పూజించాలి. తరువాత పూలమాలతో అలంకరించాలి. అప్పుడు పుత్రులు, బంధుబాంధవులు అంతా కలిసి ఆ శవాన్ని పుత్రులు భుజంపై పెట్టుకొని మోస్తుండగా పురజనులతో కలిసి 2వ ద్వారం గుండా బయటకు కొని వచ్చి శ్మశానం వైపు సాగిపోవాలి. అక్కడ పుత్రులే తూర్పు వైపు కానీ ఉత్తరాభిముఖంగా కానీ చితిని నిర్మించి అందులో చందన, తులసి, పలాశాది కర్రలను వేయాలి. మరణ ఆసన్నమైనటువంటి వ్యక్తి ఇంద్రియాలన్నీ వ్యాకులమైపోయి, చైతన్యం పోయి, శరీరం జడమైపోతుండగా ఆ ఆత్మ యమదూతలతో కలిసి వెళ్ళిపోతుంది. అప్పుడు మృతునికి దివ్యదృష్టి ప్రాప్తిస్తుంది. దాని ద్వారా అతడు ప్రపంచాన్నంతటినీ చూడగలుగుతాడు. దీనికి ముందు ప్రాణం పోవడం అనేది అందరికీ ఒకేలాగా జరగదు. కొందరికది గొంతు దాకా వచ్చి చిక్కుకుపోయి నానా బాధలు పెడుతుంది. శరీరం బీభత్సంగా, ముఖం వికృతంగా కదులుతాయి. కొందరికి నోటి నుండి నురగ కారుతుంది. వీరంతా పాపాత్ములు కాబట్టి వీరిని యమదూతలు పాశంతో కొడతారు. అప్పుడు ఆ పాశానికి ప్రాణం తగులుకుంటుంది. పుణ్యాత్ముల విషయంలో ఇవేవీ జరగవు. మృతుడు నిద్రిస్తున్నట్టే ఉంటాడు. ముఖంలో ఒక రకమైన ప్రశాంతత, వెలుగు కనిపిస్తుంటాయి. ఆ ప్రాణి దృష్టికి యమదూతలు దేవదూతల వలెను, యమధర్మరాజు విష్ణు రూపినిగాను కనిపిస్తాడు. అదే యమధర్మరాజు పాపులకు కాటుక కొండ వలె ఎలా కనిపిస్తాడో ఇదివరకే మనం తెలుసుకున్నాం కదా. మరణం తర్వాత మానవ శరీరం అస్పృశ్యమైపోతుంది, వెగటును కూడా కలిగిస్తుంది. పుణ్యాత్ముని శవం కూడా కొంతసేపటికి దుర్గంధయుక్తమైపోతుంది. ఈ అందమైన శరీరంపై ఇతరులకుండే భ్రమలు కూడా తాత్కాలికంగా తొలగిపోతాయి గరుడా. ఈ అసత్ శరీరం ద్వారా జరిగే విత్తదానం, ఆధారపూర్వక వాణి, ధర్మం, కీర్తి, పరోపకారం లాంటివే అందంగా ఉండి లోకానికి ఆనందాన్ని కలిగిస్తాయి. మానవ జీవితానికి సారభూతం ఆ పుణ్యమే. దుష్టులను తోలుకుపోతున్న యమదూతలు వారిని అడుగడుగున అన్ని విధాలా హింసిస్తుంటారు. ఓరి దుష్టాత్మ, పద, నిన్ను కుంభీపాకంలో పడేస్తాం, అదెలాగుంటుందో తెలుసా అంటూ దానిని అతి భయంకరంగా వర్ణిస్తారు. ఓ గరుడా, 11వ రోజున సముచితమైన స్థలంలో శ్రాద్ధం పెట్టాలి. ప్రాణం పోయినప్పటి నుండి ఇప్పటిదాకా క్రమంగా 6 పిండదానాలు చేయాలి. మృతస్థానం, ద్వారం, నలుబాటల కూడలి, విశ్రామస్థలం, చితి, అస్థిచయన స్థానం అనే స్థలాల్లో వాటిని పెట్టాలి. వీటిని ఎందుకు పెట్టాలంటే మనిషి పోయిన చోట అంటే ఇంట్లో పెట్టేదానికి శవపిండమని పేరు. దీనివల్ల ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తుదేవతలు ప్రసన్నులవుతారు. భూదేవి, ఆమె కొలువులో నుండి దేవతలు కూడా ప్రసన్నులవుతారు. 2వ పిండాన్ని ద్వారంపై పెట్టాలన్నాను కదా, దానికి పాంత అని పేరు. దానివల్ల ద్వారస్థ గృహదేవతలు ప్రసన్నులవుతారు.
కూడలిలో పెట్టుబడు కేచర నామక పిండం వల్ల భూతాది దేవయోనులు శాంతిస్తాయి. విశ్రామ స్థలంలో చేయు భూత పేరిట పిండదానం వల్ల పిశాచ రాక్షస యక్షాది గణాలు అన్య దిగ్వాసి దేవతలు దహనంలో సహకరిస్తాయి. చితాస్థలంపై ఆ పేరుతోనే చేసే పిండదానం ప్రేతత్వాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని తర్వాత ప్రేతనామంతో చేసే పిండదానం వల్ల అగ్నికి ఆహుతయ్యే యోగ్యతను పొందుతుంది. మరొక 3 పిండదానాలను ప్రాణం పోయిన చోట శ్మశానానికి సగం దూరంలోనూ చితి మీద వెయ్యాలి. వీటి వల్ల క్రమంగా విధాత గరుడధ్వజుడు యమదూతలు ప్రసన్నులవుతారు. 3వ పిండదానం ముగుస్తుండగానే మృత వ్యక్తి శారీరక దోషాల నుండి ముక్తుడవుతాడు. తరువాత చితను ప్రజ్వలింప చేయడానికి ఒక వేదిని నిర్మించి దానిని ఉల్లేఖన ఉద్ధరణ అభ్యుక్షానాదాలను చేసి విధిపూర్వకంగా అగ్నిని స్థాపించి పుష్ప అక్షతాదులతో క్రవ్యాది నామాలతో అగ్నిదేవుని పూజించి ప్రార్థించాలి. అగ్నిదేవుని పూజించిన శవానికి నిప్పంటించాలి. మృతుని శరీరం సగం కాలాక నేతిని ఆహుతి చేయాలి. ఇలా మంత్రాలతో యథావిధి హోమం చేయాలి. యమ, అంతక, మృత్యు, బ్రహ్మ, జాతవేద నామాలతో ఆహుతులిచ్చి ఒక ఆహుతిని ప్రేతముఖంపై ఇవ్వాలి. ముందుగా అగ్నిపై భాగం జ్వలింపజేసి దానిని తెచ్చి చితి యొక్క తూర్పు భాగాన్ని మండించాలి. క్రింది మంత్రాలచే అభిమంత్రితమైనటువంటి తిల మిశ్రిత ఆజ్యాహుతులను చితిపై వేస్తూనే ఉండాలి. అస్మాత్వా మదిజాతో అసిద్ధద్వయం జాయతాం పునః అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ జ్వలిత పావకః. ఈ విధంగా తిలమిశ్రిత సమంత్రక ఆజ్యాహుతినిచ్చి మృతకుని పుత్రుడే శవదహనం చేయాలి. ఈ సమయంలో మాత్రమే అతడులోని దుఃఖమంతా పోయేలాగా వెక్కి వెక్కి ఏడవాలి. ఆ దృశ్యం ప్రేతానికి సుఖాన్ని కలిగిస్తుంది. శవం పూర్తిగా కాలిపోయాక ఆ స్థలంలోనే అస్థి సంచయనం చేయాలి. తరువాత ప్రేతానికి దాహజన్య క్లేశశాంతికై పిండదానం ఇవ్వాలి. దహన సంస్కారానంతరం పుత్రులు వస్త్రసహితంగా స్నానం చేసి నామగోత్రాచార సహితంగా తిలోదకాలు ఇవ్వాలి. అంతటా అక్కడున్న ఆ గ్రామ ప్రజలందరూ గట్టిగా చప్పట్లు చరుస్తూ విష్ణునామ సంకీర్తనాన్ని కొంత తడువు గావించి తరువాత మృతకుని గుణగణాలను చర్చించుకుంటూ అతడు లేదా ఆమె ఇంటికి వచ్చి ద్వారపు దక్షిణ భాగంలో గోమయాన్ని తెల్ల ఆవాలను ఉంచాలి. మనస్సులో మరణదేవుణ్ణి ధ్యానించుకుంటూ వేపాకులను నమిలి నేతి చుక్కను నోట్లో వేసుకొని ఎవరింటికి వారు పోవాలి. సూర్యాస్తమయమైనాక మృతుని పుత్రుడు ఇంటి బయట కానీ ఏకాంత ప్రదేశంలో కానీ మృతుడు రోజు చూసిన నలుదారుల కూడలిలో కానీ మట్టి పాత్రలతో పాలు నీరు పెట్టాలి. ఇలా 3 రోజులు చేయాలి. కొన్ని మూఢ హృదయ జీవాత్మలు ఆ 3 చోట్ల తిరుగుతుంటాయి. 10వ రోజు దాకా ప్రతిరోజు ప్రేతానికి పిండదానాన్ని జలాంజలిని ఇస్తూనే ఉండాలి. 10వ రోజు దాకా రోజుకి కొంత పెంచుతూ ఉండాలి. ఈ ఔర్ధ్వ దైహిక సంస్కారాన్ని పుత్రుడు చేయాలి. లేని పక్షంలో భార్య చేయాలి, లేదా స్త్రీ అయితే భర్త చేయాలి, లేకుంటే శిష్యుడు, కాకుంటే సోదరుడు చేయాలి. పిండదానాన్ని శ్మశానంలో కానీ అన్యతీర్థంలో కానీ చేయవచ్చు. పిండ ప్రధానంలో కూర, ఉప్మా, తీపి ముద్ద, అన్నంతో పాటు ఏదైనా పెట్టవచ్చు. కానీ తొలి రోజు పెట్టిన పదార్థాలనే 10వ రోజు దాకా రోజు పెట్టాలి. ఈ పిండం 4 భాగాలుగా విడిపోతుంది. 2 భాగాలు మృతుడి శరీరం నిర్మాణానికి, 1 భాగం యమదూతలకి పోగా మిగిలినదే మృతుని నోటికి అందుతుంది. 9 పగళ్ళు రాత్రులు గడిచేసరికి మృతుడికి ఒక శరీరం ఏర్పడుతుంది. అది 10వ రోజు మహా ఆకలితో ఆవురావురుమంటుంటుంది. 10వ రోజు పార్వణాది శ్రాద్ధాలతో నిర్దేశింపబడిన పిండ విధి, మంత్ర, స్వద, ఆవాహన, ఆశీర్వాద ప్రయోగాలేవీ ఉండవు. ఆనాటి కర్మ కేవలం మృతుని నామ గోత్రోచ్చారపూర్వకంగా చేయబడుతుంది. ఇంతవరకు పెట్టిన పిండాల వల్ల రోజుకొక అంగంగా క్రమంగా తల, మెడ, భుజాలు, గుండె, వీపు, నాభి, కటి, కుహ్యం, తొడలు, కాళ్ళు ఏర్పడతాయి. 10వ రోజు చేసే పిండదానం పెద్ద ఎత్తున ఉండాలి.
ఆ రోజు మృతకునికి ఆకలి అతని అలవి మీరినదై ఉంటుంది. అతడు బతికున్నప్పుడు పుష్టిగా ఎంత తింటాడో తిన్న పదార్థాలన్నింటినీ వడ్డించాలి, పెట్టాలి. ప్రేతాలు బాగా భోజనం చేసేది 11వ 12వ రోజులలోనే. ఆ రోజులలో ప్రేత శబ్దాన్ని స్త్రీ పురుషులిద్దరికీ వాడాలి. ఇక నామగోత్రాలకి బదులుగా మంత్రాలతో పాటు ప్రేత శబ్దాన్నే వాడుతుండాలి. 13వ రోజు ప్రేత నరకయానం ప్రారంభమవుతుంది. అది ఎవరికెలా జరుగుతుందో, ఎన్ని నగరాలను ఎలా విలపింపజేస్తూ దాటిస్తుందో వినియున్నావు కదా.